హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ముందుగా ఈరోజు శుక్రవారం, శ్రావణ శుక్రవారం అండి, మొదటి వారం అండి. ఇది అందరికీ తెలిసే ఉంటుంది. అందరికీ పేరు పేరున శ్రావణ శుక్రవారపు శుభాకాంక్షలు అండి. ఈరోజైతే 6 గంటలకే ఎండ బాగా వచ్చేసిందండి. సూర్యుడైతే అలా ప్రకాశిస్తూ ఉన్నాడు. 6:05 అండి టైం, కరెక్ట్ టైం. ఇప్పుడు చూడండి లైటింగ్ ఎలా ఉందో. బాగా ఎండ వచ్చేసిందండి. అసలు మొన్నంతా మబ్బులు వేసుకొని ఉండింది కదా. ఈరోజైతే ఫుల్ వర్షం పడుతుందేమో అనుకున్నాను, కానీ అసలు వర్షం లేదండి. ఉదయాన్నే శుక్రవారము వర్షం పడుతూ ఉంటుంది కదా మామూలుగా. సోమవారం శ్రావణ మాసం మొదలైందంటే, కానీ ఈ వారంలో మొత్తం ఎండే స్టార్ట్ అయిందండి. ఉదయాన్నే ఎండ చూడండి ఎలా ఉందో. తెల్లవారితో 6:05కే ఎండ ఇలా ఉంది. చూడండి వెంకటేశ్వర స్వామి కొండలు పైన ఆ మూల కనిపిస్తున్నది కదా, అది తిరుమల వెంకటేశ్వర స్వామి హిల్స్ అండి. చూడండి ఎంత ప్రశాంతంగా ఉందో. మబ్బులన్నీ, వెండి మబ్బులన్నీ ఆగినట్లు అక్కడ కనిపిస్తుంది కదా. చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి ఉదయాన్నే క్లైమేట్ అయితే. మీరైతే చూస్తూ ఉంటే చాలా ఆనందపడతారు. ఇదిగోండి మందారం చూడండి ఎంత పెద్ద మందారం పూస్తూ ఉందంటే విడుగుతూ ఉంది. ఇవి చూడండి మన కాశీరత్నాల మొక్కలండి. మొక్కకి పువ్వులు, మొక్కలు కాదు మొక్కకి పువ్వులు వస్తున్నాయి. చూడండి ఎంత వికసిస్తూ ఉన్నాయండి. కొన్ని వికసిస్తూ ఉన్నాయి అప్పుడప్పుడే. చాలా బ్యూటిఫుల్గా ఉందండి ప్రకృతి అయితే. మనం ఇలాంటివి చూస్తూ ఆనందాన్ని అనుభవం చేయాలండి. డబ్బుతో కొనలేనివ్వండి ఇవన్నీ. సూర్యుడు చూడండి ఎలా ఉన్నాడో. బిల్డింగ్ చాటున కొంచెం లైటింగ్ తగ్గింది. సూపర్గా ఉందండి వెదర్ అయితే. బాగా ఎంజాయ్ చేసేవాళ్ళు ఎంజాయ్ చేయొచ్చు. అలాగే మా కోడలు, హాయ్ ఫ్రెండ్స్, మా కోడలు శ్రావణ శుక్రవారం పూజ చేసింది. చూడండి ఎలా చేసిందో. ధూపదీప నైవేద్యాలు సమర్పయామి, ప్రసాదం సమర్పయామి అన్నట్టు చేసిందండి. ఈ అమ్మాయి చాలా భక్తి శ్రద్ధలతో చేస్తుందండి ఏదైనా కూడా. నిజంగా నా ఇంటికి రావాల్సిన కోడలే వచ్చింది అనిపిస్తుంది. నేనైతే చేసుకోలేనండి. కొన్ని ఇప్పుడు వయసు మీద పడడంతో కొంచెం ప్రాబ్లమ్స్. వయసు మీద పడిందంటే నాకేం 56 ఇయర్సే, కానీ చేసేవాళ్ళు నాకంటే పెద్దవాళ్ళు కూడా భక్తిగా చేసేవాళ్ళు ఉన్నారు. కానీ నాకైతే హెల్త్ ఇష్యూస్ చాలా ఉన్నాయండి, అందుకని చేయలేకపోతున్నాను. ఇక్కడ చూడండి ధూపం వేసిందండి, సాంబ్రాణి ధూపం లాగా. ఇది మంచి స్మెల్ వస్తూ ఉంటుంది. తిరుమలలో దొరికేటువంటి ఇవన్నీ కూడా చాలా సుగంధాన్ని వెలువరుస్తూ ఉంటాయండి. ఇవైతే సూపర్గా స్మెల్ ఇల్లంతా తిప్పుతూ ఉంది. చూడండి ఇల్లు 4 వైపులా ధూపం వేసినట్టుగా వేస్తూ ఉంది. చాలా ఇష్టంగా చేస్తుందండి. అందులో ఈ 4 వారాలు బాగా శ్రద్ధగా చేస్తుంది ఈ అమ్మాయి. ఇదండి ప్రసాదం కూడా కేసరి ప్రసాదం అండి. గోధుమ రవ్వతో కేసరి చేసింది. సూపర్గా చేస్తుందండి వంటలు కూడా. ఇదిగోండి ఒక గ్లాసుకి ఒక 3 గ్లాసులు 3.5 గ్లాసు వాటర్ వేస్తే సరిపోతుందండి. గోధుమ రవ్వ కదా, అందులో బ్రౌన్ షుగర్ వేసింది ఇందులో స్వీట్ కోసము. సూపర్ టేస్ట్ అండి. అంతే, ఇంకా మాటలు లేవు అన్నట్టుగా ఉంది. కుదిరిందంట చెప్తూ ఉంది. మిల్క్ వేసిందండి కొద్దిగా ఇందులో టేస్ట్ కోసము. జీడిపప్పులు, అన్ని రకాల పప్పులు, జీడిపప్పు, మెలోన్ సీడ్స్ అవన్నీ వేస్తుందండి. మెలోన్ సీడ్స్ అయితే ఈరోజు మర్చిపోయిందా? ఉన్నాయండి. ఈ అమ్మాయి వీడియో తీసి పెట్టింది నాకు ఈరోజు. అమ్మాయి ఉండేది వేరే ఊర్లో ఉంటుందండి. ఇదిగోండి ఈరోజు నా వంట అండి ఇది. నేను వచ్చేసాను నా ఛానల్లోకి, నా లైవ్లోకి. ఇదిగోండి హెడేక్గా ఉందనేసి జుట్టు అలా వేసుకున్నాను, ఏమనుకోకండి. చిన్నవాళ్ళకి వేసుకున్నట్టు వేసుకుంటున్నావి అని. జుట్టు ముడేస్తే కొంచెం ఎక్కువ హెడేక్ వస్తుందండి. టైట్గా వేస్తా కదా, లూజుగా వేసుకున్నాం ఒక పాయి అటు ఒక పాయి ఇటు ఉంటుందని కొంచెం టైట్గా వేస్తానండి జుట్టు. అది బాగా నరాలు లాగేస్తూ ఉంటే అలాగ వేశాను. క్లిప్ పెట్టానండి, ఏమనుకోకండి ప్లీజ్. నా వయసుకు తగినట్టే ఉంటాను, కానీ నాకు ఇంట్లో ఉండేటప్పుడు నా సౌకర్యం కొద్దీ ఇలా ఉంటాను, ఏమనుకోకండి. ఇదిగోండి సొరకాయ కూర చేస్తున్నానండి. రోజు పప్పు తిని మొహం మొత్తేసిందండి. బాగా విసుగ్గా ఉంది. రోజు ఏదో ఒక వెజిటబుల్స్ వేసి పప్పు చేయడము, ఆకుకూరలు వేసి పప్పు చేయడము, అది మిగిలిపోవడము, దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకోలేక పడేయలేక బాధపడడం, ఇలాగ అయిపోతుంది. అందుకని బీరకాయ ముద్దకూర చేస్తున్నానండి. టమోటాలు, పచ్చిమిర్చి వేయకుండా మిరప్పొడి వేసానండి. పచ్చిమిర్చి వేసి ఉంటే బాగుండు, మళ్ళీ గుర్తొచ్చింది నాకు. సరే మిరప్పొడి వేసేద్దాంలే అని వేసానండి. అన్నీ పచ్చివే ఒకేసారి అన్నీ కలిపి వేసేసానండి. అందులో ఉప్పు అంటే సాల్ట్ వేసాను, సాల్ట్ కాదు రాళ్ళు ఉప్పే వేసాను, రాళ్ళు ఉప్పే వేసానండి. కొద్దిగా పసుపు, రాళ్ళు ఉప్పు వేసి కొద్దిగా కలిపేసి మూత పెట్టేసామనుకోండి
అదే మగ్గిపోతుందండి. లాస్ట్లో కారం అంటే మధ్యలో కారము, లాస్ట్లో వేరుశనక్కాయల పొడి, వెల్లుల్లి వేరుశనక్కాయల పొడి చేసి మిక్స్ చేసి పెట్టుకుంటాం కదండి, అది వేసేసి కొద్దిగా మూత పెట్టేసామంటే సూపర్గా ఉంటుందండి. చపాతీలోకి, రైస్లోకి. పులుపు ఎక్కువ వేయకూడదండి. ఒక టమోటా వేయాలి. నేను చిన్న టమోటాలను 2 వేసాను. అవి కట్ చేసి ఇందులో కలిపేసి మూత పెట్టేసామంటే సిమ్లోని నీళ్లు పోయకుండానే ఉడికిపోతుందండి. రోటీలోకి సూపర్గా ఉంటుంది. ఇదిగోండి ఇలా చేస్తున్నాను నేనైతే. ఇంకొక మామిడికాయ ఉండిందండి, లాస్ట్లో దాన్ని తీసి అంటే చెక్కు తీసేసి పచ్చి తురుము పచ్చడి చేస్తున్నానండి. అది కూడా సూపర్గా వచ్చిందండి. తురుముకాయ మామిడికాయలు దొరకడమే కష్టం కదండి, ఎప్పుడో రేర్గా దొరుకుతుంటాయి. కొంచెం దూరకాయలుగా ఉండేవి కానీ పచ్చికాయలే తెచ్చారు. ఈ మధ్య ఒకటి సాంబార్ చేశాను, ఒకటి అలాగే ఉండిందండి. ఆ మామిడికాయ తురుము పచ్చడి చేద్దాం, చాలా రోజులైంది కదా అని తురుముతున్నాను. తురిమేసి పచ్చిదే పోపు పెట్టేసామనుకోండి, చాలా కమ్మగా ఉంటుందండి. రైస్లోకి, పెరుగు అన్నంలోకి కూడా సూపర్గా ఉంటుంది. మీరైతే అన్ని రకాలుగా చేస్తూ ఉండొచ్చు. నేను ఏది చేసినా నాకు మీకు చెప్పాలంటే కొత్తగా ఉన్నట్టే అనిపిస్తుంది. అలవాటు లేని పని కదండి. నేనైతే చెప్పడం అలవాట్లేదు. నా అలవాట్లో నేను చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాను. పనులు చెప్తూ చేయడం అనేది నాకు ఈ మధ్యనే అలవాటు అవుతుందండి. ఎలా ఉంది నా వంటలు, మీకు నచ్చుతున్నాయా లేదా? నచ్చినట్లయితే ఒక లైక్ అండ్ షేర్ ప్లీజ్. నేనైతే నాకు తెలిసినవే చేస్తున్నాను. ఇప్పుడు కాలం వల్ల కొత్త కొత్త వంటలు నేనైతే చేయలేనండి. నాకు తెలిసిన పాతకాలం వంటలే నాకు తెలుసు. ఇంకెక్కువగా చేయాలంటే కూడా శరీరం సహకరించడం లేదు. చేయగలను కానీ శరీరం సహకరించడం మూలన పిల్లలు ఉంటే అన్ని రకాలు చేయొచ్చండి. పిల్లలేమో బయట ఉంటారు. ఒక అబ్బాయి ఉంటాడు మా దగ్గర. అబ్బాయి డ్యూటీకి వెళ్ళిపోయి నైట్ అయితే వస్తాడు. టిఫిన్ సెక్షనే నైట్. ఇంక మధ్యాహ్నం ఉంటే ఏదో ఒకటి చేసుకోవచ్చు స్పెషల్స్. సండే అలా లీవులు ఉన్నప్పుడే స్పెషల్స్ ఏమైనా చేస్తానండి. మామూలుగా అయితే ఇంకా ఇదిగోండి ఇలా సన్నగా తురిమేసి ఉప్పు పసుపు వేసేసి అందులో పోపులోకి పోపు పెడతారు చూడండి. పోపు పెట్టేటప్పుడు చెప్తాను. పోపు వేసి అందులో వేసేసామనుకోండి, ఆ వేడికి ఆ పచ్చడి కూడా కొంచెం కుదురుకునేస్తుంది. తురిమిన మామిడికాయ, పచ్చి మామిడికాయ తురుము పచ్చడి అనేవాళ్ళండి మా అమ్మగారు. ఏంది మా ఈ పచ్చడి పేరు అంటే, ఇది పచ్చి మామిడికాయ తురుము పచ్చడి అనేవాళ్ళు. ఇదిగోండి ఈ సొరకాయ కూర కూడా అయిపోతుంది. కొన్ని దగ్గరలో ఆనపకాయ అంటారు కదండి. ఇటు చిత్తూరు జిల్లా సైడ్, ఆంధ్ర సైడ్ అయితే సొరకాయ అని చెప్తాము. మన తోటలో, మన గార్డెన్లో కూడా సొరకాయలు వచ్చేవండి. ఒకప్పుడు ఒక 2 years బ్యాక్ హౌస్ పక్కన కన్స్ట్రక్షన్ అయినప్పుడు అవన్నీ పోయినాయండి. చెట్లన్నీ కూడా సిమెంటు ఆ గాలికి అదంతా పడి చెట్లన్నీ పోయినాయి. పోనీలేండి, పోయినవేవో పోయినాయి. అప్పుడు మనం ఇంట్లోనే పండించుకునే వాళ్ళం. పొట్లకాయలు, సొరకాయలు అన్నీ కాసేవి, బీరకాయలు కాసేవి. కొద్దిగా అయినా కానీ ఆ సంతృప్తే వేరు కదండి. తోటలో వచ్చే కాయలు, తోటలో పూసిన, మన గార్డెన్లో పూసిన పువ్వులు చాలా సంతోషంగా ఉంటుంది కదా. అవి తీసి పూజకు మనం వాడుకుంటూ ఉన్నా, లేదా ఇంకేదైనా అలవాటుకి మనం పూజకి కూరగాయలకి ఎవరైనా అడిగినా, ఆకుకూరలు ఇచ్చినా, అలవాటుగా మనం ఎవరికైనా ఇస్తూ ఉన్నామంటే అదొక సంతృప్తిగా ఉంటుంది కదండి. మనం తినడమే కాదు వేరే వాళ్ళకు కూడా ఇస్తున్నామనే సంతృప్తి ఉంటుంది కదా. అదిగోండి రెడ్ చిల్లీ ఫ్లేక్స్ అండి. అవి కొంచెం కచ్చా పచ్చగా మిక్సీకి వేసి పెట్టుకొని ఉంటాను బాటిల్లో. ఎప్పుడు ఇలాంటి పచ్చళ్ళకి లేదా కొన్ని ఫ్రైల్లోకి అలా రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేస్తూ ఉంటాను. అదిగోండి అలాగ వేసి చేశానండి. పోపు కోసం ఆయిల్ పోస్తున్నానండి. ఆయిల్లో ఆవాలు కొద్దిగా, జీలకర్ర కొద్దిగా, మెంతులు కొద్దిగా వేసానండి. ఎండుమిర్చి ఒక 2 వేసాను. అదిగోండి ఎండుమిర్చి వేసాను. ఆల్రెడీ చిల్లీ ఫ్లేక్స్ వేయాలి కదా, రెడ్ చిల్లీ ఫ్లేక్స్. అందుకని ఫ్లేవర్ కోసం ఎండుమిర్చి కొన్ని ఫ్లేవర్లు బాగా పచ్చళ్ళలోకి ఫ్లేవర్ బాగుంటుందండి అలాగ వేసామంటే. అలాగ వేసి ఆవాలు వేస్తున్నానండి. కొద్దిగా జీలకర్ర, కొద్దిగా మెంతులు. పక్కనే మసాలా డబ్బాలోని మెంతులు ఉంటాయండి, అవి కొద్దిగా తీసి వేస్తున్నాను. అలాగే ఇంగు కంపల్సరీ అండి ఈ పచ్చడికి, మామిడికాయ తురుము పచ్చడికి ఇంగు కంపల్సరీ. మంచి ఫ్లేవర్, మంచిగా డైజెషన్ కూడా అవుతుంది. పులుపు కదా అది కొంచెం ఆల్రెడీ. ఇంగు పడిందంటే చాలా టేస్ట్గా ఉంటుంది, స్మెల్ బాగా వస్తుంది, టేస్ట్ కూడా ఫ్లేవర్ బాగుంటుంది, డైజెషన్ కూడా అవుతుందండి బాగా. అందుకనేసి అది వేస్తున్నాను. అలాగే అందులో కొద్దిగా కొత్తిమీర కాదు, కరివేపాకు వేస్తున్నానండి.
బాగా టేస్ట్గా ఉంటుందండి పచ్చడి అయితే. అందులో ఇంతకు ముందే రైస్ ఆపాను కదా, అదిగోండి పక్కనే ఉంది రైస్ కుక్కర్ కూడా. అది ఆపేసి పచ్చడికి రెడీ చేసేసాను. త్వరగా అయిపోయిందండి వంట అయితే. ఇవాళ అనుకుంటానే ఉంటా ప్రతి పూట నేను చేయలేనేమో అని. మా వారేమో పెరుగు తిరగమూత పెట్టేసి పెరుగన్నం తినేద్దామన్నారు. నాకే మనసొప్పలే. సరే సొరకాయ కూర అన్నా చేద్దాం అనుకొని మళ్ళీ వెంటనే మామిడికాయ పచ్చడి కూడా ప్రిపేర్ చేసేసాను. ఓపికగా చేస్తే అన్నీ చేయొచ్చండి. ఓపిక తగ్గింది అంటే ఏమీ చేయలేము అనిపిస్తుంది. అదిగోండి పోపు ఇంగు వేసాను కదా, ఆపేసి అది మాడిపోతాయి రెడ్ చిల్లీ ఫ్లేక్స్ అని స్టవ్ ఆపేసి అది వేసి ఆ వేడి మీదే వేసేసానండి. ఆ వేడి మీదే కలిపేయాలండి పచ్చడి కూడా. అప్పుడు కమ్మగా టేస్ట్ ఆ వేడికి సెట్ అయిపోతుంది. పచ్చివాసన కూడా రాదండి మామిడికాయ కూడా. అదిగోండి అలా చేసేసాను. పచ్చడి అయితే రెడీ అయిపోయింది. చాలా టేస్ట్గా ఉంటుందండి. అదిగోండి చూపిస్తున్నాను కదా, అందులో పసుపు మర్చిపోయాను. మళ్ళీ వేడికి గుర్తొచ్చి మళ్ళీ వేసానులేండి, కొద్దిగా వేసాను పసుపు. మీరైతే ఆ వేడి నూనెలోనే వేసేస్తే సరిపోతుందండి. సూపర్ టేస్ట్ అండి. అంతే, చాలా టేస్టీగా ఉంటుంది. రైస్లో కానీ మరి పెరుగన్నం రైస్ కూరలలో కానీ కలుపుకొని తినడానికి కానీ లేదా పెరుగన్నంలో కానీ ఊరగాయలకు బదులు ఇది సూపర్ టేస్ట్ అండి. కమ్మగా ఉంటుంది. ఇంకేంటండి విషయాలు. నేను లైవ్ కూడా చేస్తున్నానండి ఈ మధ్య. తెలిసిన వాళ్ళు లైవ్లోకి వస్తారని ఆశిస్తున్నాను. ఫ్యామిలీ ఫ్రెండ్స్ అంతా బాగా దగ్గర అయిపోయారండి నాకు. వాళ్ళు బాగా గుర్తొచ్చేస్తూ ఉంటారు ఏ పని చేస్తున్నా కానీ. హ్యాపీగా మాట్లాడుకుంటూ ఉంటాం 1 అవర్. మీరు కూడా ఈ వ్లాగ్ చూసేవాళ్ళు తప్పకుండా లైవ్లోకి వస్తారని ఆశిస్తున్నాను. లైవ్ టైమింగ్స్ మార్నింగ్ 10:30 నుంచి 11:30, ఈవినింగ్ వచ్చి 5 to 6 అండి లైవ్ టైమింగ్స్. మీకు ఎవరికైనా నచ్చితే తప్పకుండా అటెండ్ అవుతారని ఆశిస్తున్నానండి. ఇంకైతే సొరకాయ కూర అయిపోయిందండి. దానికి వచ్చేసింది. అందులో ఇంకా కారము మనం శనక్కాయల పొడి వేసేస్తే రెడీ అయిపోతుందండి. ఈ 2 పెరుగు రసము ఈ కూరలండి. రసం అయితే నిన్న పెట్టిన రసమేనండి, నిజం చెప్పాలి కదా. పెరుగు అయితే ఆల్రెడీ ఉంటుంది ఇంట్లో. పెరుగు రసము, సొరకాయ కూర, పచ్చి మామిడికాయ తురుము పచ్చడి. అమ్మ గుర్తొచ్చేస్తున్నారండి నాకు. హాయ్ ఫ్రెండ్స్, నేను ఏదైనా తప్పు చెప్పుంటే సారీ. మరి నేను మంచిగా చేస్తుంటే ఒక లైక్ అండ్ షేర్, వ్లాగ్ మంచిగా చేస్తుంటే ఒక లైక్ అండ్ షేర్